హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి విషయం గురించి అయితే మాట్లాడుతున్నాను. కులం 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 ఈ కులపిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియదు, కానీ ఇంకా 79 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఇప్పటికి కూడా కులం 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 ప్రతి ఒక్క దేశంలో ఈ కులపిచ్చి లేకుండా వాళ్ళైతే ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళైతే జాబులలో కానీ టెక్నాలజీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళైతే వినియోగించుకుంటారు. రష్యా కానీ అమెరికా కానీ చైనా కానీ ప్రతి ఒక్క దేశం. కానీ మన ఇండియాలో మాత్రం నువ్వు ఈ గుళ్ళకి రాకూడదు, నువ్వు ఇక్కడికి రాకూడదు అని కొట్టుకు చేస్తున్నారు. కారణం ఏంటంటే గణేష్ మౌనిక వీళ్ళిద్దరు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వచ్చేసి గణేష్ అనే వ్యక్తి వచ్చేసి రజక కులానికి సంబంధించిన వ్యక్తి, మౌనిక ఎస్సీ మాదిగ. వీళ్ళు వచ్చేసి 2 ఏళ్ళ చిన్న పసికందు ఉంది వీళ్ళిద్దరికి పుట్టినటువంటి చిన్న పసికందు 2 months. కారణం ఏమిటంటే అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మీరు గుడిలోకి లోపలికి రాకూడదు అని తురకం రెడ్డి, ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు, సర్పంచ్ ఉంటుంది కదా, సర్పంచ్ అనేసి ఉంటుంది కదా కొంచెం. ఇది నీకు ఇది ఉంటే ఇది లోపలనే పెట్టుకోవాల. అంటే నువ్వు ఒక్క జాతి ఓట్లు పడితేనే నువ్వైతే గెలవలేదు, ప్రతి ఒక్క జాతి ఓట్లు వేస్తేనే గెలిచావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇది గుర్తుపెట్టుకొని ముందుకు సాగల్లా. నువ్వు సర్పంచ్తోనే ఆగిపోకూడదు కదా, ఇంకా నీకు ఉంది కదా. నీ టైం కలిసి వస్తే ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, కేబినెట్ మినిస్టర్ కూడా అవ్వచ్చు నీ టైం బాగుంటే. తురకం రెడ్డి అవ్వచ్చు. కానీ మీరు కులము అని దీని జోలికైతే రాకూడదని కోరుకుంటున్నా. కులము కన్నా గుణము గొప్పది అని స్కూళ్ళల్లో అదే పనిగా హెడ్లైన్లు పెట్టి రాస్తూ ఉంటారు. స్కూళ్ళల్లో బోర్డుల మీద రాస్తూ ఉంటారు. ఏమంటారు తెలుసా? భారతీయులందరూ నా సహోదరులు అంటారు. సహోదరులని ఎందుకంటున్నారు అంటే అక్కడ ప్రతి ఒక్క కులము వాడు చదువుకుంటూ ఉంటారు పిల్లలు. ప్రతి ఒక్క కులము ఉంటుంది అక్కడ. ఆ కులము అక్కడ అంటరానితనం ఉండదు, ఒక రెడ్డి ఉండదు, ఒక కమ్మ ఉండదు. ఇలా ఎన్ని కులాలు లేకుండా అందరూ సమానంగా చదువుకుంటూ ఉంటారు అక్కడ. ఇది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడు నువ్వంత పట్టింపు ఉండేవాడివి అయితే ఇప్పుడు దళితులు పాలు పిండడం లేదా ఆవులకి? ఆ పాలు నువ్వు టీ చేసుకుని తాగడం లేదా? వాళ్ళు పంట పండించడం లేదా దళితులు? ఆ పంట నువ్వు తినడం లేదా? ఏం తినడం లేదు నువ్వు, ప్రతి ఒక్కటి తింటున్నావు. మళ్ళీ వాళ్ళు గుడిలోకి రానివ్వకూడదు. ఇప్పటికే ఈ కులభావంతో చాలామంది హిందువుల శాతం చాలా వరకు తగ్గిపోయింది. కారణం ఎందుకో తెలుసా? కులపిచ్చి, గుడిలోకి రానికపోవడము, ఇలా వల్ల హిందూ శాతం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడ గలాట పడుతున్న ఎవరు? హిందువులు వర్సెస్ హిందువులే. ఇలా చేస్తే హిందువుల శాతం తగ్గిపోదా? ఇప్పటికే మ్యాక్సిమమ్ 60% నుంచి 57% వరకు అయితే తగ్గిపోయింది హిందూ శాతం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
కులం ఉంటే నీ ఇంట్లోనే పెట్టుకో కులం. నీ కులం ఉంటే ఇంట్లోనే పెట్టుకొని ఇంట్లోనే ఏగు, అంతేగాని గుడి నువ్వు కట్టించలేదు. ఆ గుడి నువ్వు కట్టించలేదు కాబట్టి అక్కడికి ఎవరు వచ్చినా కానీ దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన దృష్టిలో అందరూ ఒకటే కాబట్టి. నీకేదో పెద్ద 2 ఉన్నాయి, దళితులకి ఏదో ఒకటే ఉంది అని చెప్పని ఏం ఉండదు. అందరినీ సమానంగా చూస్తాడు దేవుడు మాత్రం. ఇప్పటికే సంఖ్య తగ్గిపోతుందిరా బాబోయ్ అని మొత్తుకుంటా ఉన్నా కానీ ఇంకా ఈ కుల వివక్ష అనేది తగ్గడమే లేదు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో ఒక పంచాయతీ. బ్రిటిష్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినారు? అప్పుడు ఎంతమంది హిందువులను చంపినారు? పోనీ మోడీ గారు అప్పుడు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయకముందు అప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి విషయము, అప్పుడు నువ్వు దళితునివి, నువ్వు మాలవి, నువ్వు ఒడ్డరివి, నువ్వు కాపువి, నువ్వు కమ్మవి అని చెప్పి చంపారా? లేకపోతే నువ్వు హిందువా కాదా అని చంపారా? చెప్పండి, దీనికి కారణం చెప్పండి. అక్కడ ప్యాంట్లు విప్పి నువ్వు హిందువు అని తెలిసిన తర్వాత చంపినారు వాళ్ళు. నీది కులం అడగలా, నీ మతం అడిగినారు. నీ మతం అడిగి వాళ్ళైతే చంపడం అయితే జరిగింది, అందరికీ తెలిసే ఉంటుంది. అలా చంపినప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ ఉగ్రవాదులు కన్నా ఎక్కువ డేంజర్ అయిపోయినారు ఇప్పుడు ఈ కులము అనేసి. ఉగ్రవాదుల కన్నా ఎక్కువ అయిపోయినారు కదరా స్వామి మీరు. ఎప్పుడు తెలుసుకుంటారు? హిందువులు తగ్గిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇవే గుడిలోకి రానికపోవడము, నువ్వు అంటరానితనము అని చెప్పనేసి. రజకులు గుళ్ళకి రాకూడదా? దళితులు గుళ్ళకి రాకూడదా? ఎందుకు రాకూడదు? అప్పుడు పురాతన కాలంలో వాళ్ళు నీట్గా ఉండేవాళ్ళు కాదు. పురాతన కాలం జరిగేది కూడా కష్టం. అప్పుడు దళితులకి ఎవరికైనా కానీ జరిగేదే కష్టంగా ఉండేది. అప్పుడు ఆ అంటరానితనం వాళ్ళ వల్ల ఇప్పుడు కూడా సోకుతూనే ఉంది. ఇప్పుడుండే వాళ్ళు ప్రస్తుతానికి కష్టపడుతున్నారు, వాళ్ళ చేతులారా కష్టపడి వాళ్ళకు ఉన్నంతలో తింటున్నారు అంతేగాని. కానీ ఎవడు సొమ్ము దొబ్బేయట్లేదు వాళ్ళు మాత్రం. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు సొమ్ము దొబ్బుకొని తిని అరిగింపు చేసుకోలేదు. వాళ్ళు కష్టార్జితం తిని హ్యాపీగా ఉంటున్నారు అంతేగాని ఇలా చేయొద్దండి. 2 ఏళ్ళ పసికందు పాప ఏం చేసింది ఆ పాప? మిమ్మల్ని ఏం చేసింది ఆ పాప? 2 months 2 నెలలు. మళ్ళీ పేరుకు సర్పంచ్లు అంటే పల్లెకి ఉపయోగపడే సేవలు చేయాలి కానీ పనికిరాని పనులుగా చేయడము, గుళ్ళకి రానికపోవడము ఇలాంటివిగా చేయడము. ఇప్పుడు పునర్విక అనే పాప, ఆ పాప జాతి ఏందో తెలియదు ఎవరికే కానీ, ఏమే కానీ తెలియదు. అయినా కానీ 10 మంది రోడ్లోకి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర హెల్ప్ చేసి, అక్కడ హెల్ప్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ జాతే కాదు. అందులో బీసీ ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, తర్వాత ఓసీ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఉండొచ్చు. హెల్ప్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, అక్కడ డొనేషన్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఉంటారు కదా. వాళ్ళందరూ డబ్బు సమకూరితేనే ఇప్పుడు ఆ పాపకి 16 కోట్ల ఇంజెక్షన్ దొరికింది. అంతేగాని వాళ్ళ కులము ఒక్కటే కష్టపడితేనే అక్కడ పాప అయితే బ్రతకలేదు కదా. అంటే ఏం మానవత్వం వచ్చిందిరా మన భారతదేశంలో. ఆ వీడియో చూడంగానే పునర్విక గురించి పడే పాటలు ప్రజలు, అంటే మానవత్వం వచ్చిందిరా ప్రజల్లో, మానవత్వం లేదనుకున్నానని చెప్పి అనుకునే లోపలనే ఇంత లోపల అప్పుడే వెంటనే రియాక్షన్ వీడియో 2 months పాప బేబీ చనిపోవడం అయితే జరిగిందనేసి.
కొంచెమన్నా సిగ్గు అంటే సిగ్గు తెచ్చుకోండి మరి. సర్పంచ్ అంటే 10 మందికి సేవ చేసే గుణం ఉండాలి, అంతేగాని 10 మంది దగ్గర తిట్టించుకోవడం కాదు. ఇంకొకసారి ఎవరినే కానీ, దళితులను కానీ, రజకులను కానీ, ఒడ్డర్లను కానీ, ఎవరినైనా కానీ, ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళని కానీ గుళ్ళకి రావినేమో. ఎవరు అసలు గుడి నువ్వు నిర్మించావా చెప్పు. నువ్వు నిర్మించినా కానీ నీ హక్కు లేదు. గుడిలోకి రావద్దనే హక్కు అయితే నీకు లేదు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఇంతవరకు నీ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు, అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి. ఈ సర్పంచ్ అనే వ్యక్తికి, తురకారెడ్డికి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.